గురించి మీరు కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీ నోరు కూడా అదుపులో ఉంటే బాగుంటుంది. పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడమని మీ స్కూల్లో నేర్పిస్తున్నారా? ఆ పెద్దవాళ్ళ చెడ్డోళ్ళైతే ఎదురించి మాట్లాడినా కూడా తప్పులేదు. మీ అమ్మని మించిపోతున్నావే. మీలాంటి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలో మా పిన్ని ఎప్పుడో చెప్పింది. ఇదిగో ఎత్తుకొని గిరగిరా తిప్పి అవతలేసానంటే మూసి నదిలో పడతావు. నా బిడ్డ జోలికొస్తే మీరిద్దరు కార్లలో కాదు, చక్రాల బండి మీద తిరగాల్సి వస్తుంది. అంటే మా కాలు ఎరగొడతావా? అనుమానమే లేదు. ఎంత మాట! నువ్వు నోరు పారేసుకోవడమే కాకుండా నీ కూతురుతో కూడా నానా మాటలు అనిపిస్తావా? మీరు కావాలని నా కుటుంబం మీద పగబట్టి చేస్తుంటే నేను అనకుండా ఉంటానా? నా కూతురు అనకుండా ఉంటుందా? ఇప్పుడు నేను కావాలని నీ కూతుర్ని కారుతో గుద్దాలి అని అనుకోలేదు, అనుకోకుండా జరిగింది. నేను కావాలని చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? గుద్దితే 4 రోడ్ల అవతల పడుతుంది. నీ కూతురునేమైనా చెయ్యాలనుకుంటే 5 నిమిషాల పని. కాపు కాచి నష్టం చెయ్యాలని ప్లాన్ చేస్తే ఎవ్వరూ ఆపలేరు. నువ్వు కూడా నీ కూతుర్ని కాపాడుకోలేవు. నేను తలుచుకుంటే నీ కంట్లోంచి మామూలు కన్నీరు కాదు, రక్తపు కన్నీరు తెప్పించగలను. మరీ ఎగిరి పడకు. నీకు తొందరలో అలాంటి పరిస్థితి తీసుకొస్తాను, రెడీగా ఉండు. అమ్మా, నిహారిక మనల్ని ఏమైనా చేస్తుందా? దాని బొంద అదేం చేయలేదు. నువ్వురా. బెదిరించింది గాని ఏం చెయ్యలేదు అని అనుకుంటుందేమో. అవకాశం దొరికితే నేనేంటో చూపిస్తాను. అవకాశం దొరక్కపోయినా క్రియేట్ చేసుకొని మరీ ఏదో ఒకటి చేయాలి బంగారం. మేడం, నమస్తే అవని గారు. నమస్తే. మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? నాతో మాట్లాడేదేముంది? ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మవారి డాక్యుమెంటరీకి సంబంధించిన విషయంలో మా ఒపీనియన్ చెప్పాం కదా. ఏమైందండి? ఎందుకు కారాపారు? అవని, మీరు చాలా గ్రేట్ అవని. ఎందుకు? వాళ్ళు మనింటికొచ్చిన వాళ్లే కదండి. అవును వేద, మీకు నేషనల్ వైడ్ గానే కాకుండా ఇంటర్నేషనల్ రేంజ్లో పబ్లిసిటీ వస్తుందని చెప్పినా మీరు ఇంటర్వ్యూకి ఒప్పుకోలేదు. అందుకు దాందేముంది? మీ ప్రొఫెషన్ మీది, నా ఇష్టం నాది. వాళ్లతో అంత చనువుగా మాట్లాడుతోందేంటి? అదే అర్థం కావడం లేదు. మరొకసారి ఆలోచించండి. మీ అత్తయ్య గారిని ఒప్పించండి. కుదరదండి. మీ పూజ గదిలోకి వచ్చి షూట్ చేసుకుంటాం. కావాలంటే అమౌంట్ పే చేస్తాం. ఆ గదిలోకి ఎవరూ అడుగు పెట్టలేరు. అందుకే మీరు మా కోఆపరేట్ చేయండి. జరగని వాటి కోసం ఆశపడడం అనవసరమండి. మీకంత ఇంట్రెస్ట్ ఉంటే ఒక పని చేయండి. వాట్? మా పల్లెటూరైనా రామచంద్రపురంకు వెళ్ళండి. అక్కడ అమ్మవారి గుడి ఉంది. అలాగే అమ్మవారి పురాణానికి సంబంధించిన ప్రదేశాలు ఉన్నాయి. అమ్మవారి గురించి చెప్పగల పెద్దవారున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయ్యుండొచ్చు, బట్ అది మీ వంశానికి సంబంధించింది కదా. మీ ఇంటి నుంచి ఇంటర్వ్యూ మొదలు పెడితేనే బాగుంటుంది. ఇండియాలో అమ్మవారి విగ్రహం లాంటి శక్తివంతమైన విగ్రహాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ప్రపంచానికి తెలియజేయండి. అవన్నీ కవర్ చేస్తాం అవని గారు. ఎనీవే, మీలాంటి కోడలు దొరకడం వేదవతి గారు చేసుకున్న అదృష్టం. ఓకే అవని గారు, మళ్ళీ కలుద్దాం. ఒకరితో ఒకరికి అవసరాలు వస్తాయి. మీతో నాకు అవసరం రాదండి. చూద్దాం.
అత్తయ్య మీరేంటిక్కడ? పనుండి బయటకు వచ్చాలే అమ్మా. వాళ్లతో నీకు మాటలేంటి? నేను షాప్ నుంచి బయటకొచ్చేసరికి వాళ్ళు నా దగ్గరకొచ్చి మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారు? అదే అత్తయ్య, అప్పుడు డాక్యుమెంటరీ గురించి అడిగారు కదా, మళ్ళీ అదే విషయం గురించి అడుగుతున్నారు. నేను కుదరదు అని చెప్పాను. కుదరదని చెప్పినట్టు మాకనిపించలేదు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపించింది. నేనెందుకు ఎంకరేజ్ చేస్తాను? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అపరిచితులతో మన ఇంటి అమ్మవారి గురించి అంతసేపు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళే వాంటెడ్లీ వచ్చి మాట్లాడారు మావయ్య. వాళ్లతో నవ్వుతూ మాట్లాడాల్సిన అవసరమేంటి? నేనేం కావాలని అలా మాట్లాడలేదు. వాళ్ళ ప్రశ్నలకు తగ్గట్టుగా సమాధానం చెప్పాను. వాళ్ళని చూస్తుంటే సరైన మనుషులు అనిపించటం లేదు. అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. నాకు అలాగే అనిపించింది. అందుకే నేను కూడా ఇంకొకసారి వాళ్ళెక్కడైనా కనిపిస్తే మరోసారి నీ జోలికి గాని మన ఇంటి జోలికి గాని రాకుండా సమాధానం చెప్పు. సరే అత్తయ్య. పదండి. అత్తయ్య, ఇప్పుడేమైందని కోపంతో వెళ్తున్నారు? అమ్మవారి విషయం అపరిచితులతో నువ్వింతసేపు మాట్లాడ్డం నాకు నచ్చలేదు. అత్తయ్య, ఇందులో నా తప్పే ఉంది. అత్తయ్య, మావయ్య మీరైనా చెప్పండి. అమ్మవారి విషయంలో ఏ చిన్న తేడా జరిగినా సహించదు. అందుకే భయపడిపోయి ఉంటుంది. అయినా అత్త ఎందుకు అలా మాట్లాడింది? అమ్మవారి విషయంలో నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో, అమ్మవారి విషయంలో నేనేం చేయగలను అన్నీ తెలుసు కదా. ప్రసాదం దగ్గర నుంచి ప్రాణ త్యాగం వరకు అన్నీ తెలుసు కూడా. అలా మాట్లాడడం చాలా విచిత్రంగా అనిపించింది. కట్టుపెట్టాను. ఇన్ని రోజులకి తీసుకుని రాగలిగాను. చెయ్యవు. అసలు ఇదంతా కళ నిజమా అండి? నిజమే సుజాత. ఇక నుంచి నీ కలలన్నీ నిజమవుతాయి. నువ్వు కలలుగన్న జీవితం అంతా నీ కళ్ళ ముందే కనిపిస్తుంది. సరేనా? మీలో మార్పు వచ్చిన దగ్గర నుంచి నేనెంత సంతోషంగా ఉన్నానో మీకు మాటల్లో చెప్పలేనండి. మరింత మంచిగా మారిన మనిషికి బహుమతేం లేదా? బహుమత ఏం కావాలండి? నా దగ్గర మీకు బహుమతి ఇచ్చే అంత డబ్బు ఎక్కడుంది? ఏం బహుమతి కావాలో చెప్తానండు. ఇప్పుడు అర్థమైందనుకుంటాను. ఇప్పుడా? అవును. సౌమ్యని స్కూల్ నుంచి తీసుకురావాలి కదా. మా ఫ్రెండ్కి చెప్పానులే, వాడు తీసుకుని వస్తాడు. చాలా రోజుల తర్వాత ఇద్దరూ నా కంటికి సంతోషంగా కనిపించారు. మళ్ళీ వస్తాను.
హాయ్ పిన్ని. హాయ్. వెళ్తున్నావా? లేదు నాన్న, ఇప్పుడే వచ్చాను. కూర్చో, కూర్చోదా. ఇక్కడెందుకు, లోపల కూర్చుందాంరా. బయట ఇలా కూర్చొని చాలా రోజులైంది కదా. రా కూర్చో. హా, అమ్మని కలిసావా? లేదు. ఉండు, తలుపు కొడతాను. వద్దు. అమ్మ ఇంటి పనుల్లో ఉంటుంది. నన్ను చూస్తే ఆ పనులన్నీ పక్కన పెట్టేస్తుంది. ఈ రోజు నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఆటోలో వచ్చాను. అవునా? సరే సరే, నీకోసం చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చాను, ఆగు. తీసుకో. థ్యాంక్స్ పిన్ని. తిను. ఇంకేంటి సంగతులు? ఏముంటాయి పిన్ని, అంతా మామూలే. మంచినీళ్ళు తాగొస్తా పిన్ని. అయ్యో, నీ దగ్గర బాటిల్ లేదా? అయిపోయాయి పిన్ని. అయితే సరే, పక్కింటికి వెళ్ళి తీసుకొని వస్తాను. బాటిల్ ఇవ్వు. మన ఇంట్లో లేవా ఏంటి? పక్కింటికి వెళ్తానంటున్నా. పర్లేదులే, ఏం కాదు. ఇటువు. మా ఇంట్లో ఎందుకు వద్దంటున్నావు పిన్ని? దాహంగా ఉంది. నువ్వు ఇక్కడ ఆగు, నేను వస్తాను. అవని, నువ్వెప్పుడొచ్చావు? నేనొచ్చి చాలా సేపు అయింది. పిన్ని అంతకంటే ముందొచ్చి ఇక్కడే ఉండిపోయింది. లోపలికి వెళ్దాం పిన్ని అంటే బయటే ఉంచి మాటల్లో పెట్టేసింది. నాకు దాహం అవుతుందన్నా పంపించలేదు. సరే, నాకు దాహం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. అవని, నువ్వు లోపలికి రాకుండా నీ పెళ్ళైన ఇన్నేళ్లకు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాను. బావ తన చేత్తో పువ్వులు పెట్టడం, గాజులు తొడగడం చాలా ఆనందంగా అనిపించిందక్క. నీ సంతోషాన్ని డిస్టర్బ్ చేయకూడదు అని అనిపించింది. అందుకే బయట ఆగిపోయాను. ఒక రోజున నేను శ్రీకర్ బావ మీలాగే ఉంటే నువ్వు బయట ఇలాగే నిలబడిపోయావు. ఈ రోజు మీలో మమ్మల్ని చూసుకున్నట్టు అనిపించింది. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలక్క. ఈనాటి నా ఆనందాలు సరదాలు అన్నిటికీ కారణం నువ్వే. ఇదంతా నువ్వు పెట్టిన భిక్ష అవని. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. ఏంటండి విశేషం? పిలుపు చేయడానికి వచ్చాం. రేపు మా మనవరాలి బారసాల, మీరు కుటుంబ సమేతంగా రావాలి. ఆ, సడన్ గా ఆఫీస్కి ఎంట్రీ ఇస్తావు అనుకోలేదు. అప్పుడప్పుడు చెక్కింగ్కి రావాలి, లేదంటే మా ఆయన ఎవరైనా తన్నుకుపోతారు. నీకు అలాంటి అనుమానాలు కూడా ఉన్నాయా? మీ అమ్మాయి కోడళ్ళు ఏరండి? అందరూ బయటికి వెళ్ళినట్టున్నారు. మీ అనుమతి లేకుండా వెళ్లరు కదా. చిన్నపిల్లలు కాదు కదమ్మా, ఎవరి స్వేచ్ఛలు వాళ్ళకుంటాయి. అందరిల్లులు వేరు, వేదవతి గారిల్లు వేరు. క్రమశిక్షణకి మీ ఇల్లే ఒక ఉదాహరణ. ఏంటలా చూస్తున్నారు? ఈరోజు నీలో ఏదో కొత్త అందం కనపడుతోంది. పాత మొహమే కదా. అయినా సరే నాకు మాత్రం నా శ్రీమతిలో కొత్త సౌందర్యం కనపడుతోంది. అదా, ఏం లేదు.
మనిషిని అందంగా కనబడుతున్నట్టున్నాను. మరి అలాంటి సీన్ ఈరోజు మన మధ్య జరగదా? ఊరుకుంటావా? ఎప్పుడూ అదే ఆలోచన. మనకేమంత వయసు అయిపోలేదో. ఇది మేమంటున్న మాట కాదండి, బయట వాళ్ళు అనుకుంటున్న మాట. బయట వాళ్ళు ఎన్నైనా అంటారమ్మా. నిప్పు లేనిదే పొగ రాదు కదండి. మీ పిల్లలు ఇంతకు ముందున్నంత క్రమశిక్షణతో ఉన్నారో లేదో మీకే తెలియాలి. ఏ ఇంటి పొయ్యి ఎంత వెలుగుతుందో ఆ ఇంటి వారికే తెలుస్తుందని అంటారు. ఏదో మీ శ్రేయభిలాషలం కాబట్టి అడిగాం, ఏమనుకోకండి. ఇక మేం బయలుదేరతామండి. ఫంక్షన్ దగ్గరికి అందరూ రండి. అలాగే. వస్తామండి. గొప్పింటోళ్ళ ఇళ్లలో జరిగేవి బయటకు పెద్దగా రానివ్వరు వదినా. అవునొదినా. పేరుకి వేదవతి గారు 10 ఊళ్ళకి గొప్పన్న మాటే గాని ఇంట్లో పరిస్థితి మాత్రం వేరు. ఈ ఇంట్లో ఏ ఫంక్షను సవ్యంగా సాగదు. మన ఇంట్లో జరిగే ఫంక్షన్సే నయం. అవునవును, మనమేదో పిలవాలి కాబట్టి పిలిచాం అంతే. ఒకరికొకరికి మధ్య సత్సంబంధాలు లేవంట. కొడళ్ళెప్పుడు గొడవలు పెట్టుకుంటారంట. పెద్దోళ్ళ పెంపకం కూడా అలాగే ఉందిలే. ఏమ్మా, ఇప్పుడే వచ్చావా? మా ఇంటి ఫంక్షన్కి పిలవటానికి వచ్చావమ్మా. ఇలా లోపలికి రా. రేపు మా మనవరాలి బారసాలమ్మా, మీరు తప్పకుండా రావాలి. నీ తోడికోడళ్ళు ఆడపడుచు లేరు, బయటికి వెళ్లారంట. వాళ్ళొచ్చాక ఈ విషయం చెప్పమ్మా, సరేనా? బంధాలు బావుంటే నలుగురికి ఆదర్శంగా ఉంటాం, లేదంటే ఇలాగే చులకనైపోతాం. ఆగండి. ఎందుకవని? వాళ్ళకి తోచింది వాళ్ళు మాట్లాడారు. నేను చెప్పాల్సింది చెప్తాను. ఏంటవని? మా కుటుంబం గురించి, మా అత్తయ్య మావయ్యల గురించి మీరు మాట్లాడిందంతా విన్నాను. అవునా? ఎందుకలా మాట్లాడారు? ఊరంతా అనుకుంటున్నదే కదా అవని. ఊరంతా గడ్డి తింటుంది కదా అని మీరు తినకూడదు కదండి. ఏంటవని అంత మాట అన్నావు? మా అత్త మావయ్యల గురించి విమర్శించేంత గొప్పవారా మీరు? మీరన్న మాటలు నా పేరెంట్స్ విన్నారు. ఎంత బాధపడుతున్నారో తెలుసా? మీరు గొప్పింటి వాళ్ళ అయ్యుండొచ్చు, కానీ మీ ఇంట్లో ఏ సంబంధమైనా సరిగ్గా జరిగిందా? మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా గొడవ గొల్లు లేకుండా ముగిసిందా? మీ దగ్గర సంపద ఉంది కాబట్టి అందరికంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తారేమో, కానీ సక్రమంగా జరగదు కదా. మీ కళ్ళతో మీరు చూసిన దాని గురించి మాట్లాడడం లేదు. మీకెవరో ఏదో చెప్తే అది విని మాట్లాడుతున్నట్టుంది. మేము మీ ఇంటి ఫంక్షన్లకు వచ్చాం కదా. అయితే ఎప్పుడు ఏ సంబంధం సరిగా జరగలేదో, ఏ కార్యక్రమం సక్రమంగా జరగలేదో చెప్పండి. నా పెద్దన్నది ప్రేమ వివాహం చక్కగా జరగలేదా? నాది ప్రేమ వివాహం. నా కుటుంబం నన్ను, నా భార్యని ఆదరించలేదా? నా రెండో అన్నది పెద్దలు కుదిర్చిన సంబంధం గ్రాండ్గా జరగలేదా? పండగ అన్నాక, ఓ శుభకార్యం అన్నాక చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. ఏం మీ ఇళ్లలో డిస్టర్బెన్సెస్ జరగవా? ఉమ్మడి కుటుంబంలో అదంతా సహజమండి. అవని, శ్రీకర్, మీరు లోపలికి రండి. అనవసరంగా వాళ్ళతో గొడవ ఎందుకు? చెప్పేది మీకే, రండి. ఒక్క నిమిషం అత్తయ్య. చూడండి, ఎదుటి వారిని వేలెత్తి చూపించే ముందు మన వైపు కూడా కొన్ని వేళ్లు చూపిస్తూ ఉంటాయని గుర్తుంచుకోండి. మా ఇళ్లలో ఏదో జరిగిపోతున్నట్టు మాట్లాడతావేంటమ్మా? ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎన్నుంటున్నాయండి? ఎవరి వరకు ఎందుకు? మీ ఇంటి సంగతి తీసుకోండి. మీకు పిల్లలున్నారు కదా, ఒక్కరైనా కలిసి ఉంటున్నారా? తలో దిక్కునే ఉన్నారు. పిల్లలు అలా ఉన్నప్పుడు తల్లిదండ్రులు దిక్కులేని వారితో సమానం. మీ పిల్లలు పండక్కి ఒకసారి కలుస్తారు, మరి మేము 365 రోజులు కలిసే ఉంటాం. మీరు గొప్ప, మేం గొప్ప.
మేము మీ పిల్లల్లా ఫారెన్ కంట్రీల మీద మోజుతో విదేశాలకు వెళ్ళిపోకుండా తల్లిదండ్రుల నీడలో బతుకుతున్నాం. మీరు గొప్ప, మేం గొప్ప.